దోమకొండ మండల కేంద్రంలోని గత 21 రోజులుగా డిగ్రీ కళాశాలల కోసం నియోజకవర్గం కొరకే రీలే నిరాహార దీక్ష చేస్తున్నారు. కనీసం తెరాస నాయకులు, సర్పంచ్లు, వార్డు సభ్యులు కూడా కనీసం ఇటువైపు వచ్చి కన్నెత్తి కూడా చూసిన పాపాన పోలేదంటూ అఖిలపక్ష నాయకులు గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సిబ్బందితో మాట్లాడడానికి వెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో నాయకులు గాంధీ చౌరస్తా వద్ద ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వచ్చి అఖిలపక్ష నాయకులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ప్రజలు విద్యార్థుల సంక్షేమం కొరకు మేము పోరాడుతుంటే ఈ తెరాస ప్రభుత్వం నాయకులు ఈ విధంగా అరెస్టు చేయడం ఏమిటని మండిపడుతున్నారు. ఇదేమైనా తెరాస తెలంగాణ అభివృద్ధి అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు ఐరేని నర్సయ్య, తిరుమల్ గౌడ్, అనంత్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నల్లపు శ్రీనివాస్, సాయిబుగారి రాజు, మర్రి లింగం, మహేందర్ రెడ్డి, బుర్ర రవికుమార్, చింతల రాజేష్, అనుమాల శ్రీనివాస్, బండి స్వామి, బాలరాజు, మన్నె శ్యామరెడ్డి, సైదు, రాజు, రవీందర్, నాగారపు ఎల్లయ్య, కుంచాల గణేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. కోసం మరి గత 21 రోజుల నుంచి కూడా ఇక్కడ దోమకొండ రిలే నిరాహార దీక్ష చేపడితే మరి ఇప్పటి వరకు కూడా దోమకొండ గ్రామంలో గ్రామ పంచాయతీ పక్కనే ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేస్తే మరి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క వార్డు మెంబర్ గాని, ఏ ఒక్క సర్పంచ్ గాని మరి శిబిరాన్ని సందర్శించకపోవడం ఒక సిగ్గు చేయడానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మేము చేపట్టేటువంటి దీక్ష అఖిల పక్షాల అందరం కలిసి 21 రోజుల నుంచి మరి ఇక్కడ దీక్షలో కూర్చుంటే ఎవరు కూడా రాకపోవడము మరి మీ యొక్క వ్యక్తిగత కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, మీకు 6 మెన్ కమిటీ వేసుకొని డబ్బులు సంపాదించడం మీ లక్ష్యమా? మరి ప్రతిరోజు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ మీరు రాకపోవడము ఒక సిగ్గు చేయడానికి కూడా మీ సందర్భంగా చెప్తున్నాం. మరి ఇప్పుడు రేపటి నుంచి శిబిరాన్ని మీరు సందర్శించకపోయినట్లయితే మిమ్మల్ని గ్రామ పంచాయతీలో అడుగు పెట్టనీయమని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సర్పంచ్ గారి ఇంటి ముందు, ఉప సర్పంచ్ గారి ఇంటి ముందు మరి ధర్నాలు నిర్వహించి వారి ఇంటిలోనే వారిని నిర్బంధం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ చేసేటటువంటి కార్యక్రమం ఈ దోమకొండ మండలం గాని, బీపేట మండలం గాని మరి అన్ని మండలాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి